హైడ్రా అనేది అయిపోయింది కదా. ఎందుకంటే పేద ప్రజలని ఒక ఎకరనో 2 ఎకరాల్లో ఉంటే అమ్ముకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఎక్కడంటే కొనుక్కొని కట్టుకోవచ్చు, కొంతమంది ఇక కొనుక్కొనే కట్టుకుంటారు, చాలా వరకు అయితే కొనుక్కొనే కట్టుకుంటారు. హైడ్రా అనే ఒక పేరు మీద మొత్తం కూల్చివేసి వాళ్ళని నాశనం పట్టించేసి వాళ్ళని ఎక్కడనో అక్కడ కుమ్మక్క చేసి వదిలేసినావు. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. చరిత్ర మొత్తం ఒక 2-3 సినిమాలు 10-20 సినిమాలు చూడొచ్చు ఈ సంవత్సరం, ఈ 15 నెలల్లో నీ హిస్టరీ మొత్తం చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఇక్కడ పక్కనే మా దగ్గరలో ఉన్న మన గచ్చిబౌలి దగ్గర యూనివర్సిటీ దగ్గర ఉన్న నేను నిన్న వెళ్ళాను. తగలబెట్టేసినావు మొత్తం తగలబెట్టేసి బులోదర్లు పెట్టి వేలాది మంది పోలీసులు అక్కడ పెట్టుకొని అది మొత్తం తగలబెట్టేస్తున్నావు. ఇంకా సరిపోవట్లేదా రేవంత్ రెడ్డి గారు? మీకు సరిపోతలేదా అని అడుగుతున్నా. నీకు హైడ్రా సరిపోలేదా? ఇంకా మీరు ఏమిచ్చారు మీకు? కనీసము ఓ ఉద్యమ నాయకులు ఆదుకున్నారా? ఒక మహిళలకు 2500 ఇస్తాను, అది ఇచ్చిర్రా? పింఛన్ పెంచుతాను 4000 పెంచినరా? పెంచలేదు. ఇవేమి చేయకుండా ఇవన్నీ చేయకండి, మీరు చేయరు, మీతో కాదు. కానీ ఇప్పుడు ఎందుకండి జంతువుల మీద పడ్డారు? నోరు లేని జంతువుల మీద పడ్డారు. వాళ్ళ ఉసురు కూడా పోసుకుంటారా మీరు? నిన్న నేను చూసిన ఒక నెమలి, మన జాతీయ పక్షి, ఒక నెమలి దాన్ని ఇట్లా అంటుకుంది, మొత్తం దాని పింఛం అంటుకునేది అట్లా కీ అని ఒరుక్కుంటూ వెళ్ళిపోతుంది. నేను వెళ్ళిన అక్కడికి పోలీసులతో తోసుకొని లోపలికి వెళ్ళిపోయినా. నీకేమైనా తెలివి ఉందా ఆయనతనన్నా అని అడుగుతున్నాను నేను. ఇంకెందుకు ఈ 400 ఎకరాల భూమి ఈ పక్షులకు కావచ్చు, ఈ కొంతమంది బతుకుదేరు దాంట్లో జాబులు చేస్తున్నారు, ఆ జాబ్లో కావచ్చు ఆ రోజుల్లో సారిచ్చారు. మీకు సిగ్గు శరవేం లేకుండా దాన్ని మళ్ళా కబ్జా పెట్టేసి దాన్ని మళ్ళా మనీ చేసుకుంటున్నారు, ఇంకా ఇల్లు నింపుకుంటున్నారు. ఇంకేడ పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అదే బుదిగిస్తారా మీరు? అదే తింటారా? డబ్బు తింటారా మీరు? భూమి తింటారా మీరు? ప్రజల్ని ఆదుకోనికి వచ్చిరా మీరు? ప్రజల్ని నాశనం చేయడానికి వచ్చిరా అని అడుగుతున్నా. ప్రజల్ని నాశనం పట్టేయడానికి వచ్చిరు అంటా నేను. మళ్ళా అడవులోకి వెళ్ళి వచ్చిన ఒక పులి అంటా నేను. ఆ పులి కన్నా కొంచెం దండం పెడితే వెళ్ళిపోతావు, నువ్వైతే నువ్వు వెళ్ళిపోతలేవు. ఖచ్చితంగా మా ఉసురు, మా ఆడవాళ్ళ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది నీకు అని చెప్తాను నేను. ఎన్ని గ్యారంటీలు ఇచ్చినావో 100 రోజులు మొత్తం చేసి పడుతుంది, ఒక్కడు కూడా పీకలేవు, నాటలేవు, నువ్వేమి చేయలేవు. ఏం చేసింది ఏం లేదు. ఇది ఇప్పటికైనా వదులుకో అని చెప్తున్నా నేను. లాస్ట్ ఫైనల్గా చెప్తున్నా, మీకు వదులుకో అని చెప్తున్నా. ఏడ కబ్జాలు ఉంటే ఏడ భూమి కబ్జాలు. మా కేసీఆర్ గారికి చేత కాలేదా అవన్నీ చేయడానికి? మాకు తెలియదా? మేము అక్కడ హరితాహారం చేసినాము. అక్కడ హరితాహారం చేసిన చెట్లే ఈరోజు గుంపులుగా పెరిగినాయి. అప్పట్లో చిన్న చెట్లు, చిన్న మొక్కలు. కానీ ఇప్పుడు మేము పెట్టిన మొక్కలే పెద్దగా అయిపోయి గుంపులుగా, ఆ గుంపులల్లో అన్ని రకాల పక్షులు ఉన్నాయి దాంట్లో. ఆ పక్షులన్నీ తగలబెట్టేసేసినావు. ఆ పక్షులను పరుగు ఎగిరిపోతున్నాయి. అక్కడ పిల్లలు, కాలేజీ పిల్లలు, అక్కడ పక్కన కాలేజీ ఉంది, కాలేజీ పిల్లలు, బస్ డిపో ఉంది. ఇవన్నీ తగలబెట్టేస్తే అవన్నీ అంటుకుంటే ఏంటి ప్రాబ్లం? ఎవరికి వస్తుంది? తెలంగాణ కూడా అమ్ముకోరు రేవంత్ రెడ్డి. ఇంకా తెలంగాణ రాష్ట్రం తెచ్చింది మా కేసీఆర్, మా బాబు కేసీఆర్ గారు తెచ్చి అన్నీ వడ్డించి ఇస్రాక అక్కడ పెడితే కూర్చొని తింటున్నావు. ఇంకనన్నా బుద్ధి తెచ్చుకో, ఇంకనన్నా తెలివి తెచ్చుకో అని ఇప్పటికైనా జంతువులని, ప్రజలని వదిలేయని చెప్తున్నాం. ఇటువంటి దాన్ని చేసేది అంటున్నా నేను. హైడ్రా అయిపోయింది, ఇప్పుడు దీని మీద పడ్డావా అంటున్నా నేను. ఇంకేం చేస్తావు నువ్వు అంటున్నా నేను. కళ్యాణ లక్ష్మి ఎంతమందికి నువ్వు చెక్కులు ఇచ్చినావు అంటున్నా నేను. షాదీ ముబారక్ ఎంతమందికి చెక్కులు ఇచ్చినావు అని అడుగుతున్నాను నేను. ఏం చేసినావు నువ్వు అంటున్నా నేను. నువ్వు చేసింది ఏం లేదు, నువ్వు చేయలేవు కూడా. మొన్ననే కదా రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది, మొన్ననే ఏమని మాట్లాడారు? మనకు పైసలు ఉట్టావు, మనకెవ్వరు రవీంద్ర భారతిలో మాట్లాడినావు, మనకెవ్వరు నమ్ముతలేరు, మనకు పైసలు ఉట్టావు. అలాంటప్పుడు రాజీనామా చేసి నోరు మూసుకొని ఇంట్లో కూర్చో, మేము చూసుకుంటాం. మా సార్ ఉన్నారు, మా బాబు కేసీఆర్ గారు ఉన్నారు, మా పెద్ద సార్ ఉన్నారు, మా అన్నలు ఉన్నారు. ఏదనుకుంటే ఎదుర్కోవడానికి మళ్ళా తెలంగాణ పార్టీ వస్తేనే, తెలంగాణ జెండాలు దిగితేనే, తెలంగాణ నినాదాలు మోగుతేనే ఈ తెలంగాణ బాగుపడుతుంది అంటాను. ఇది మీరు మాట్లాడే మాటలు ఇవి. ఇది మాత్రం 100% నువ్వు అన్యాయం చేస్తున్నావు అంట. ఆడ ఇందిరమ్మ ఇండ్లు కట్టావు, నువ్వు సొమ్ము చేసుకుంటావు. ఆడ డబుల్ బెడ్రూమ్లు కట్టావు,
నీతోని కాదు. ఎట్లా కట్టాలో నీకు తెలియదు, అవి ఎట్లా చేయాలో నీకు తెలియదు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? కడతా అంటున్నావు, ఏం కడతావు? ఎవరికి ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? అన్నా నేను మిమ్మల్ని నమ్మే సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి సీఎం గారు మీ దగ్గరికి దండం పెట్టుకుంటూ రావాలి. సార్ మాకు ఇది పరిస్థితి ఉంది, మాకు మా పిల్ల పెండ్లు ఉంది అన్న, మాకు మా సమస్య ఉంది, మాకు ఒక ప్లాట్ క్రికెట్ ఉంది, మాకు ఈ ల్యాండ్ మాకు ఒక ఇది ఉందని రావాలి నీ దగ్గరికి. నీ దగ్గర రావాలంటే మాకు నీవే అదే గుంజుకుంటామని భయం అవుతుంది. మీ దగ్గరకు వచ్చే సీన్ లేదు, సితారా లేదు. ఇప్పటివరకు ఏ సీఎం దగ్గర కూడా ఇటువంటి లేదు. ఒక గంట 2 గంటలు ఇస్తుంది. నేను ఇస్తా ప్రజాపాలన పెడతా, గంట సేపు నేను కూర్చుంటాను, నేను అందరిని ఆర్చుకోండి. ఏం ఆర్చుకున్నావు? నాశనం పట్టించినావు తెలంగాణని. సర్వనాశనం అయింది తెలంగాణ. బంగారు తెలంగాణ పూర్తి చేసేసినావు. ఇంకా కళ్ళు తెరుచుకుంటలేవా? ఇంకా మూసుకునే ఉంటున్నావా? కళ్ళు తెరుచుకో, కళ్ళు తెరుచుకొని మాట్లాడు, చూడు కొంచెం. మహిళల ఉసురు సర్వనాశనం అయిపోతావని నేనంట. ఇప్పుడు సర్వనాశనం అయిపోతావు. ఉద్యమ నాయకుల ఉసురు ముట్టిపోతావు అంట నేను. తెలంగాణ ఇవాళ ఎట్లొచ్చిందండి? ఎట్లొచ్చింది తెలంగాణ? 1200 మంది చచ్చిపోతే వచ్చింది తెలంగాణ. ఉట్టినే చచ్చిపోయిరా వాళ్ళు. పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ నినాదంతో చచ్చిపోయాడు. ఇప్పటి వరకు నువ్వు జై తెలంగాణ అనలేవు, జై ఇందిరమ్మ అన్నావు. ఢిల్లీలో పోయి మాట్లాడుకో నువ్వు. ఈడ జై తెలంగాణ అని తెలంగాణ బిడ్డ పుట్టిన నువ్వు ఒక్క మాట నువ్వు మాట్లాడలేకపోయినావు, ఒక నినాదం చెప్పలేకపోయినావు. నీకు రాదేమో, నీకు రాలేదు కాబట్టి నువ్వు చెప్పలేకపోయినావు. రేవంత్ రెడ్డి గారు బంగారు తెలంగాణ వయ్యాల బూడిద అయిపోయింది, అర్థమైందా? మా సార్ ఖచ్చితంగా వస్తారు. మా బాబు కేసీఆర్ గారు, మా అన్న రామన్న గారు, మా అన్న సంతోష్ అన్న గారు, మా అన్న హరీష్ అన్న గారు, మాకు ఎంతోమంది ఉన్నారు అభివృద్ధి చేయడానికి, మీకు కౌంటర్ ఇవ్వడానికి. ఖచ్చితంగా ఇస్తారు. తొందరపడకు, అవుతుందేమో అని ఆశపడకు. ఖచ్చితంగా నీకు మంచి ఇది నాటుకొని వస్తాం మేము. నాటుతాం, నీకు ఖచ్చితంగా నాటుతాము. ఆ పక్షులు ఎట్లా పోయినా నువ్వు కూడా, నీ కుటుంబం కూడా అట్లా నాశనం అయిపోతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్.